జస్ట్ అప్పుడే అనమాట మార్నింగ్ షిఫ్ట్కి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఆల్మోస్ట్ అప్పుడు టైం 4-4:30 వరకు అవుతుంది. మార్నింగ్ షిఫ్ట్కి వచ్చే వాళ్ళు వస్తున్నారు. క్యాబ్స్లలో అమ్మాయిలు దిగుతున్నారు ఒక్కొక్కళ్ళు. నార్త్ ఇండియన్స్, మన తెలుగు అమ్మాయిలు అందరు దిగుతున్నారు. మేము కెమెరా పెట్టుకొని ఉన్నాం. వంశీ రెడీగా ఉన్నాడు డైపర్ వేసుకొని పరిగెత్తడానికి. ఫోటోలు తీసుకోవడం, నవ్వడం చేస్తున్నారు. మనం దాన్ని స్కిప్ చేయకుండా ఏముందిలే చేసేద్దాం అని ముందుకు వెళ్ళిపోయి చేసాం. మంచిగా సక్సెస్ అయింది. ఫస్ట్ అయితే డైపర్ మీద అసలుకి బయటికి వెళ్ళంగానే ఘోరంగా చలి వేసింది ఫస్ట్. ఆల్మోస్ట్ ఆ రోజు మిడ్-నైట్ 2:30కి మేము అక్కడికి వెళ్ళి మనోడు డైపర్ మీద యాక్చువల్ మేమందరం స్వెటర్స్ వేసుకున్నాం, జర్కిన్స్ వేసుకున్నాం, క్యాప్స్ పెట్టుకున్నాం. మాకే చలి ఎదిరిపోతుంది అనమాట. సో మనోడి ఒంటి మీద డైపర్ తప్ప ఏముండదు. డైపర్ మీద పరిగెత్తాలి. సో ఏంటి పరిస్థితి నాకు ముందు నుంచి మైండ్లో ఉంది. మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తాడా, ఆ చలిని తట్టుకోవాలి. మీకు తెలుసు హైదరాబాద్లో చలి ఎట్లా ఉంటుంది. అది 2:30కి ఒంటి మీద బట్టలు లేకుండా డైపర్ మీద పరిగెత్తమంటే అంత ఈజీ కాదు. నిజంగా మన మిస్టర్ మెడికోకి వంశీ ప్లస్ పాయింట్. ఆ రోజు ఎలాంటి నర్వస్ లేకుండా. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వంశీ. సో డైపర్ మ్యాన్ కామెడీ ఖచ్చితంగా మీ అందరినీ నవ్విస్తుంది.